తోటకూరతో పకోడీ ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే సెకండ్ టైం చేశానన్నమాట. 2 కట్టల తోటకూర తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకోండి. 1 కప్పు శనగపిండి వేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని అంతా కలుపుకోండి. వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు, లైట్గా తీసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూతబెట్టి పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొంచెం తీసుకొని నూనెలో అయితే వేసుకోండి. ముద్దలు ముద్దలుగా వేయకుండా కొంచెం పలుచగా అయితే వేసుకోండి. కాసేపటి తర్వాత ఒకసారి తిప్పేసుకోండి వాటిని. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి. ఆకుకూర కాబట్టి కొంచెం నూనె అయితే ఎక్కువగా పడుతుంది. నూనె జల్లించుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. ఆకుకూరలు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇలా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒకసారి ట్రై చేసి నచ్చిన తర్వాత సెకండ్ టైం చేసి మీకైతే చూపిస్తున్నాను. అంతేనండి, సింపుల్గా తోటకూర పకోడీ ఇలా చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.